వైద్య విద్యార్థిని ప్రియాంక 6 రోజుల పాటు మృత్యుతో పోరాడి కన్నుమూసింది. ఆమె మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. మృతి చెందిన ప్రియాంక కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున 20 లక్షల రూపాయల పరిహారాన్ని సీఎం చంద్రబాబు ప్రకటించారు. రాజమండ్రిలో కారు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ కు గురైన ప్రియాంకకు వైద్యులు ఆత్మీయ టెస్ట్ చేసేందుకు ప్రయత్నించినా ఆమె శరీరం సహకరించలేదు. శరీరంలో సోడియం స్థాయిలు 17 కంటే తక్కువగా ఉండటంతో చికిత్స అందించడం కష్టమైంది. డాక్టర్లు ప్రియాంకను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. గద్వాల జిల్లా ఐజాకు చెందిన 28 ఏళ్ల ప్రియాంక రాజమండ్రిలో పీజీ వైద్యం అభ్యసిస్తున్నారు. ఆగస్టు 3వ తేదీన ఆమె స్నేహితుడితో కలిసి సినిమా చూసి స్కూటీపై తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మాల్ గేట్ దాటుతూ ఉండగా మద్యం మత్తులో ఉన్న 2 యువకులు కారును వేగంగా నడిపి ప్రియాంక స్కూటీని బలంగా ఢీకొట్టారు. సీసీటీవీ ఫుటేజ్ లో కారు 3 సార్లు స్కూటీని ఢీకొట్టిన దృశ్యాలు స్పష్టంగా రికార్డయ్యాయి. కారు చక్రాల కింద ప్రియాంక తల నలిగిపోయింది. మరో వైద్య విద్యార్థి ఉమేష్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితులు మద్యం సేవించి వాహనం నడిపినట్లు ఆధారాలు లభించాయి. ప్రియాంక కుటుంబాన్ని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఈ కేసులో పోలీసుల విచారణ తీరుపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. కేసు సెక్షన్లను పదే మార్చడం వెనుక ఏదైనా కుట్ర జరుగుతోందా అన్న ఆరోపణలు కూడా వినిపించాయి. దీంతో ఆదివారం ప్రియాంక తండ్రి వెంకటేష్ రాజమండ్రిలో డీఎస్పీలు దేవరాజ్, సుభాష్లతో మాట్లాడారు. కేసులో సెక్షన్లు బలహీనంగా ఉన్నాయా, దోషులకు శిక్ష పడేలా విచారణ జరుగుతోందా అని ఆయన ఆరా తీశారు. ఇది ముమ్మాటికి హత్య అని ఆయన వాదించారు. మద్యం తాగి యాక్సిడెంట్ చేసేవాన్ని వదిలిపెట్టకూడదని డిమాండ్ చేశారు. ప్రమాదానికి కారకులైన దశ్వంత్, ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్ పై ఇప్పటికే హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండ్కు పంపించారు. ఉద్దేశపూర్వకంగా ప్రియాంకను ఢీకొట్టినట్లు తెలితే హత్యాయత్నం కేసును హత్య కేసుగా మారుస్తామని ఎస్పీ కిషోర్ తెలిపారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న వారందరినీ అరెస్టు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ లైవ్ లో అందిస్తారు కిమ్స్ హాస్పిటల్ నుంచి. ప్రశాంత్, అక్కడ ఏం జరుగుతోంది? ఎస్ మాధవి, ఇప్పుడు హైదరాబాద్ నగరానికి సంబంధించి ఇప్పుడు సికింద్రాబాద్లో కిమ్స్ హాస్పిటల్ దగ్గర ప్రస్తుతం ఉన్నాము. ఇక్కడ రాజమహేంద్రవరం దగ్గర వైద్య విద్యార్థిని ప్రియాంక తనకు జరిగిన ఈ దాడికి సంబంధించి అక్కడి నుంచి ఆమెను సికింద్రాబాద్లోని కిమ్స్ హాస్పిటల్ తీసుకొచ్చి దాదాపు 6 రోజుల పాటు ఇక్కడ ఆమెకి వైద్య సహకారాలు అందించారు. అయినప్పటికీ ఆమె మృత్యువుతో పోరాడి చివరకు ఆమె తుది శ్వాస నిన్న విడిచినట్లుగా ఆదివారం మధ్యాహ్నం 3:22 ఆమె తుది శ్వాస విడిచినట్లు డాక్టర్లు నిర్ధారణ చేశారు. ఇక్కడ హాస్పిటల్లో ప్రస్తుతానికి అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి ఆమెను గాంధీ ఆసుపత్రికి అయితే తరలించడం అయితే జరిగింది. ఒకసారి ఈ కథాంశం మొదటి నుంచి చూస్తే ఆగస్టు 3వ తేదీన రాజమహేంద్రవరం ఒక మాల్ దగ్గర 2 యువకులు మద్యం మత్తులో వచ్చి ఒక వైద్య విద్యార్థినికి సంబంధించి 2 వెళ్తున్న వారికి సంబంధించి దాడి చేయడం, అక్కడ ఈ కారుతో ఢీకొట్టడం, అక్కడ ఉన్నవారు కూడా జరగడం అంతా కూడా జరిగిన విషయాలన్నీ కూడా చూస్తూ ఉన్నాము. సీసీ కెమెరాలో వచ్చిన డేటా ఆధారంగా దాంతోపాటు 2వ వ్యక్తిగా ఉన్న ఆమె ఫ్రెండ్ ఇచ్చిన వివరాలతో అయితే ఈ కేసు అంతా కూడా ఇంతవరకు వెళ్తోంది. ఇంతవరకు ఈ కేసులో ఎవరెవరు ఉన్నారనే దానికి సంబంధించి 2 కోణ అంశాల్లో చెప్తూ ఉన్న పరిస్థితి. సో అక్కడ ఉన్న 2 వ్యక్తులే ఉన్నారా, ఇంకెవరు ఉన్నారా అనే దానికి సంబంధించి కూడా పోలీస్ అధికారులు ఇంత ఆలస్యం ఎందుకు జరుగుతోంది అనేది మాత్రం ప్రియాంక తండ్రి నిన్న ఆదివారం నాడు రాజమహేంద్రవరం వెళ్ళి అక్కడ కూడా పోలీసులతో మాట్లాడి పూర్తిగా వివరణ తెలుసుకుంటూ కూడా జరిగింది. సో ఇప్పుడు 2 రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపైన ఏ విధంగా తీసుకుంటున్నాయి అనేది మాత్రం నిన్న జరిగిన అంశాలకు సంబంధించిన తర్వాత పూర్తిగా 2 రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపైన స్పందనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తిగా సహకారం అయితే దొరికిందని చెప్పవచ్చు. ముందుగా హోమ్ మినిస్టర్ అనిత కూడా ఈ బాధితురాల తండ్రితో మాట్లాడి పూర్తిగా మేము ప్రభుత్వం నుంచి అండగా ఉంటామనేది సహాయ సహకారాలు అందించడం అయితే జరిగింది. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ కేసుకు సంబంధించి పూర్తిగా మేము సహకారం అందిస్తాము, అండదండలు అందిస్తామంటూ చెప్పడం అయితే జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 20 లక్షల ఆర్థిక సాయం అందించడంతో పాటు ఎవరైతే
ఈ దాడికి పాల్పడ్డారు, యాక్సిడెంట్ పాల్పడ్డారు, వారిపైన కఠిన శిక్షలు పడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉంటాయి. సో దీనికి సంబంధించి కలెక్టర్తో పాటు వివిధ శాఖల అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. ప్రస్తుతానికైతే మనం సికింద్రాబాద్లోని కిమ్స్ హాస్పిటల్ దగ్గర మనం ఉన్న పరిస్థితులు చూసుకోవాలి. సో ఇక్కడ ఆమెకు సంబంధించి పూర్తిగా ట్రీట్మెంట్ 6 రోజుల పాటు కొనసాగడం అయితే జరిగింది. సో ఆమె పూర్తిగా తన బాడీ సహకరించినప్పటికీ వైద్యులు పూర్తిగా బ్రెయిన్ డెడ్ అయిందని నిర్ధారణ చేసి ఇప్పటికే గాంధీ ఆసుపత్రికి అయితే తరలించడం అయితే జరిగింది. ఇక్కడ జరిగిన తర్వాత ఆమెను ఇక్కడ నుంచి ఆమె కర్నూలు గద్వాల జిల్లా, తెలంగాణలో గద్వాల జిల్లాకు సంబంధించిన వారు కాబట్టి అక్కడికి పంపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కొద్ది రోజులుగా వారి తండ్రి గురించి మాట్లాడుకున్నట్లయితే కర్నూలులో ఉన్నారు, ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నారు. ప్రియాంక మాత్రం విద్యార్థుల నేపథ్యంలో రాజమండ్రిలో చదువుకుంటుంది. సో ఇలాంటి అంశాలన్నీ కూడా తెర మీదకి తీసుకొస్తున్నారనేది మాత్రం ముఖ్యంగా చెప్పుకునే అంశాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఈ దాడికి సంబంధించి యాక్సిడెంట్ ఏదైతే జరిగిందో ఇది 2 కోణాల్లో మొత్తంగా జరిగింది అనేది మాత్రం ముందుగా చెప్పుకుంటూ వస్తున్నారు. అసలు ఇది రోడ్డు ప్రమాదం జరిగిందా, కావాలనే కక్షపూరితంగా ఈ యాక్సిడెంట్ జరిగిందనేది మాత్రం పూర్తిగా నిర్ధారణలో భాగంగా ఇంత ఆలస్యం అయిందనేది మాత్రం ఫస్ట్గా ఈ ప్రియాంక తాలూకా తండ్రి కావచ్చు, ఈ కుటుంబ సభ్యులంతా కూడా దీనికి సంబంధించి ముఖ్యంగా మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఏదైతే థియేటర్ బయట నుంచి రాగానే అదే సమయంలో ఇక్కడ సంబంధించి నామవరానికి చెందిన సురవరు దశవంతో పాటు లాలా చెరువుకు చెందిన ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్ ఇద్దరు కూడా మధ్యలో అక్కడికి వచ్చి వీరి వీరంగంతోనే ఇక్కడ ఈ ప్రమాదం జరిగింది అనేది ముఖ్యంగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా భవిష్యత్తుకు సంబంధించి ఒక వైద్య విద్యార్థిని తన భవిష్యత్తుకు సంబంధించి ఆమె ఏ విధంగా ప్రజలకు సేవ చేయాలనుకుంటుంది అన్న అంశాలను గుర్తు చేసుకుంటూ కూడా అలాంటి విద్యార్థికి సంబంధించి వీరంతా ఈ దాడికి చేరపడడం, వీరిని కఠినంగా శిక్షించేందుకు మేము ముందుకుంటాం అనేది మాత్రం చెప్పడం అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందుతూ ఉంది. సో దీనికి సంబంధించి ఇంకా చెప్పాలనుకుంటే ఇక్కడ కిమ్స్ హాస్పిటల్ దగ్గర ప్రస్తుతానికైతే ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో పోస్ట్మార్టం జరిగిన తర్వాత ఆమె కుటుంబ సభ్యులకు ప్రియాంక మృతదేహాన్ని అందించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మాధవి. ప్రశాంత్, మరి ఆల్రెడీ అంటే ఏపీ ప్రభుత్వం ఒక 20 లక్షల తనకి నష్టపరిహారం అయితే చెల్లించారని మనం విన్నాం. సో అంటే ఏపీ ప్రభుత్వం నుంచి కాకుండా ఎవరైతే యాక్సిడెంట్ చేశారో ఆ కుటుంబం నుంచి నష్టపరిహారం ఏమైనా చెల్లించే ఆలోచనలు ఉన్నాయా? ఇంతవరకు ఈ దాడికి పాల్పడిన వారి దగ్గర నుంచి ఎటువంటి ఇంతవరకు దాడికి పాల్పడిన వారికి సంబంధించి అటు నుంచి ఎటువంటి రెస్పాన్స్ అయితే లేదు. ఎవరైతే దాడికైతే పాల్పడ్డారో వారిద్దరిని ఇప్పటికే పోలీసులు కస్టడీలోకి తీసుకొని వారి దగ్గర నుంచి కూడా విచారణ కోణంలో ఎంక్వైరీ అయితే జరుగుతోంది. సో మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే దీన్ని బాధ్యతగా తీసుకున్నారు. సో అక్కడ దాడికి సంబంధించి ఇద్దరిపైన కఠిన శిక్షలు తీసుకునే విధంగా ఇప్పటికే కలెక్టర్తో పాటు అధికారులకు ఆదేశించడం అయితే జరిగింది. 20 లక్షల వరకు నష్టపరిహారం అందజేయడం అయితే జరుగుతోంది. సో ఇక దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా కొంతమేరకు ఇంతకు ముందే మాట్లాడడం అయితే జరిగింది. సో 2 రాష్ట్ర ప్రభుత్వాలు అంటే ఆంధ్రాలో ఈ యాక్సిడెంట్ జరిగింది, సో తెలంగాణకు తీసుకొచ్చారు. ఒక వైద్య విద్యార్థికి సంబంధించి ఆమెకు సపోర్టెడ్గా ఎవరు నిలవడం లేదు. మా అమ్మాయి వైద్య విద్యార్థిని అయితే ప్రభుత్వానికి ఇటు ప్రజలకు సేవ చేయడానికి ఆమె ముందుకు వస్తుంది. అలాంటి అమ్మాయినే మీరు సపోర్ట్ చేయడం లేదంటూ కూడా అమ్మాయి తల్లిదండ్రులు కావచ్చు, బాధితులంతా కూడా మాట్లాడడం అయితే జరిగింది. ఇలాంటి కోణంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ పూర్తిగా అమ్మాయి కుటుంబాంతో పాటు ఈ జరిగిన దాడి చేసిన వారిపైన శిక్షలు పడే విధంగా చూసుకుంటామంటూ చెప్పడం అయితే జరిగిందనేది ఇంతవరకు చూస్తూ ఉన్నాము. మరి దాడి చేసిన వారు మాత్రం ఇంతవరకు ఎవరు కూడా బయటకు వచ్చి జరిగింది తప్పు మా వల్లే జరిగింది, సో మేము దీనికి సంబంధించి మా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటామనేది మాత్రం ఎక్కడ చెప్పలేదు. సో మరి ఈ 14 రోజుల కస్టడీలోనో వారి దగ్గర నుంచి ఎటువంటి వివరాలు తీసుకోబోతారు? నిజంగానే ఆ మాల్ దగ్గర జరిగిన ఘటనకు సంబంధించి వారు అంత వీరంగా సృష్టించాల్సిన కారణాలు ఏమున్నాయి? అయినా మద్యం తాగి అక్కడ రోడ్లపైన అలాంటి విధంగా చేసేటప్పుడు ముందుగా పోలీస్ అధికారులు ఆ రూట్లో పెట్రోలింగ్ చేసే పోలీస్ అధికారులు కావచ్చు, మిగతా వారు కావచ్చు ఏం చేస్తున్నారనేది ఇప్పుడు కొత్త ప్రశ్నలు కూడా తెర మీదకి తీసుకొస్తున్నాయి. ఇన్ని కొత్త అంశాలకు సంబంధించి అంటే ఇప్పుడు మద్యం తాగి వాహనాలు నడపకూడదని మనం చెప్తూ ఉంటాము, కానీ మద్యం తాగి ఇక్కడ ఇంత ప్రమాదం జరిగినప్పుడు అధికారులు ఇంకా కఠినంగా ఎలాంటి శిక్షలు తీసుకొస్తే ఇలాంటి వారందరూ కూడా ఇలాంటి ప్రమాదాలు చేయకుండా ఉంటారనేది మాత్రం ఇప్పుడు
చూసుకుంటూ రావాలి. సో పోలీసులు ఇంకా ఎటువంటి కఠినమైన ఆంక్షలు తీసుకొస్తే ఇలాంటి డ్రింక్ అండ్ డ్రైవ్ కావచ్చు, హిట్ అండ్ రన్ కావచ్చు, ఇలాంటివి జరగకుండా ఉంటాయనేది మాత్రం చెప్పాలి. సో ఇప్పుడు ప్రియాంక కేసుకు సంబంధించి మాట్లాడితే అక్కడ ఆగస్టు 3వ తేదీన మాల్ దగ్గర జరిగిన ఈ దాడి అంటే యాక్సిడెంట్ తర్వాత ఆమె పూర్తిగా అక్కడ నుంచి వైద్య సహకారాల కోసం తెలంగాణలో ఇక్కడ హైదరాబాద్లో సికింద్రాబాద్ దగ్గర కిమ్స్ హాస్పిటల్లో ఇంతవరకు ట్రీట్మెంట్ అందించడం అయితే జరిగింది. ఆమె ఒకవైపు బ్రెయిన్ డెడ్ అయినప్పటికీ ఆమె బాడీ కొంతమేరకు సహకరించిన నేపథ్యంలోనే ఆమె తల్లిదండ్రులతో పూర్తిగా వైద్యాధికారులు పూర్తిగా సంప్రదింపులు చేసి ఇంత కార్యక్రమాలు ఇంతవరకు జరిగింది. సో ఆదివారం మధ్యాహ్నం 3:22 ఆమె మృతి చెందినట్లుగా వైద్యాధికారులు నిర్ధారణ అయితే ఫైనల్గా చేశారు. సో ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్ నుంచి గాంధీ ఆసుపత్రికి ఆమె మృతదేహాన్ని తరలించారు. అక్కడ పోస్ట్మార్టం చేసిన తర్వాత పూర్తిగా బంధువులకు అలాగే పోలీసుల సమక్షంలో ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి. సో మొదటగా ఈ కేసుకు సంబంధించి నార్మల్ కేసుగా తీసుకున్నారు. దాని తర్వాత కుట్రపూర్ణంలో ఈ దాడికి సంబంధించి పూర్తిగా కార్ యాక్సిడెంట్ కార్డు. సో దీనికి పోలీసులు కూడా సెక్షన్లు మార్చి దీనిపైన ఈ కేసుని దర్యాప్తులో భాగంగా ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారంటూ కూడా చెప్పుకోవచ్చు. మాధవి. ప్రశాంత్, మరి అంటే ఈ వైద్య విద్యార్థిని అవయవాలు ఏవైతే ఉన్నాయో అవి దానం చేస్తామని కుటుంబం ప్రకటించింది, మరి అవి చేశారా లేదా? ఎస్, దానికి సంబంధించి కూడా వైద్యాధికారులు నిన్నటి నుంచి ఇదే పద్ధతిలోనే ఉన్నారు. ఆమె తల్లిదండ్రులతో పాటు బాధితులందరూ అంటే వారికి కూడా సపోర్టివ్గా మీ అమ్మాయి మరొకరి దగ్గర ప్రాణంగా నిలుస్తుంది. సో మీ అమ్మాయి అవయవాలంతా కూడా ఇతరుల దగ్గర ఉంటాయనేది ఆమె చెప్పకనే చెప్తూ వాళ్ళు ఇచ్చిన సపోర్టెడ్తోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి. ఆమె ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ కిమ్స్ హాస్పిటల్లో పూర్తిగా సక్సెస్ఫుల్గా నిర్వహించారు. సో అయిపోయింది. సో ఇక్కడ నుంచి గాంధీ ఆసుపత్రి తరలించడం అయితే జరిగింది. సో ఇప్పుడు మొత్తానికి ఈ కేసుకి సంబంధించి పోలీస్ అధికారులు కూడా 4-5 కోణాల్లో ఎంక్వైరీ చేస్తూ కూడా ఉన్నారని చెప్పుకోవాలి. సో మొత్తానికి ఇక్కడ పరిస్థితులన్నిటి కూడా అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీస్ అధికారులు చేస్తూ ఉన్నారు. మొదటి నుంచి కూడా అసలు ఏ కార్యక్రమాల్లో జరిగింది, ఎంత మేరకు జరిగింది, యాక్సిడెంట్ సంబంధించి కారణాలేంటి, సీసీ కెమెరాల తాలూకా వివరాలు, డేటాలు, అలాగే ప్రియాంక తాలూకా ఫ్రెండ్ ఇచ్చిన డేటా కావచ్చు, ఇవన్నిటినీ తీసుకుంటూ కూడా పోలీస్ అధికారులు ఇంత వేగంగా వెళ్ళారనేది చెప్పాలి. సో ఇప్పుడు కిమ్స్ ఆసుపత్రి దగ్గర నుంచి గాంధీ ఆసుపత్రికి ఆమె మృతదేహాన్ని తరలించారు. సో తర్వాత బంధువులకు అందగించిన తర్వాత అంత్యక్రియలు అంతా కూడా తెలంగాణలోని గద్వాల జిల్లా నుంచి జరగబోతున్నాయి అనేది మాత్రం చెప్పచ్చు. సో మరి ఇంతవరకు పోలీస్ అధికారులకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తిగా సహకారాలు అందించినప్పటికీ సో తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇంత మేరకు ఏ మేరకు సపోర్ట్ రాకపోవడం ఏంటనేది మాత్రం ఇప్పుడు కొత్త ప్రశ్నలు తెర మీదకి వస్తున్నాయంటూ కూడా చెప్పుకోవచ్చు. మాధవి. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.